మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించారు మంత్రి. పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లిలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల చనిపోయిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కార్యకర్తలను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగరేణి సంస్థకు ముప్పు వాటిల్లకుండా కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మంత్రి. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. గిగ్ వర్కర్ యాక్ట్ అమల్లోకి తీసుకొస్తామన్నారు మంత్రి వివేక్. 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం వేజెస్ పెంచలేదు. దాన్ని పెంచాలని చెప్పి ఆ ప్రపోజల్ కూడా ఈ క్యాబినెట్ తీసుకుంది. దాని తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్, అది కూడా ఒక కీలకమైన యాక్ట్. ఒక భద్రత కల్పించాలి. గిగ్ వర్కర్స్, జొమాటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్ యాక్ట్ కూడా ఈ క్యాబినెట్లో తీసుకుంది. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. చెన్నూరు టౌన్లోని 14వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. దసరా తరువాత ₹1 కోటి నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కాలనీకి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. మా నాయకులందరూ కూడా ఇక్కడ సార్ ఆదర్శ్ నగర్లో మాకు నాలీలు కావాలి, రోడ్లు కావాలని చెప్పి వారు ఆ రోజు అడగడం జరిగింది. నేను మొదలే పెట్టిన యాక్చువల్లీ ఈ నాలీలతో పాటు రోడ్డు కూడా మొదలే పెట్టిన. కొంచెం కన్ఫ్యూజన్లో కొంచెం లేట్ అయింది, 2-3 నెలలు. వర్షాకాలం అయిపోయింది. ఈ రోడ్డు కూడా తొందరగా చేసుకోవాలి. ఆదర్శ్ నగర్లో ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అన్నీ కూడా పూర్తిగా చేస్తానని చెప్పి. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి నదీ తీర పరిసరాలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు. భక్తులకు కనీస సౌకర్యాలతో పాటు పార్కింగ్, షాప్ స్టాల్స్, తాగునీరు, ఇతర వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలన్నారు మంత్రి వివేక్. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతం, చెన్నూరు సైడు ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మహిళలందరికీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో మహిళా మత్స్య సంఘ సభ్యులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. భీమారంలో 134 మందితో కొత్తగా మహిళా మత్స్య సంఘం ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా వెహికల్స్ అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకస్ఫూర్తితో ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. కానీ ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీకు ₹500 కూడా గ్యాస్, మీకు అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వము మీకు సులభంగా ఇస్తుంది. సో మీరు కూడా ఈ గ్యారంటీ కార్డు ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో, సన్న బియ్యం కూడా ఇస్తున్నది, అవునా కదా? రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ కూడా సన్న బియ్యం ఇస్తుంది. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై తమకు సమాచారం అందించాలని చెప్పారు.